హలో అండి. అందరికీ నమస్కారం. సో, ఈరోజు మన స్టోరీ వచ్చేసి 'మిస్టర్ రొమాంటిక్ డెవిల్' పార్ట్ 8. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ కూడా ఇవ్వండి. ఆఫీస్కి వెళ్ళాడు కానీ ఫస్ట్ రోజు అతని మొహంలో కనిపించిన బ్రైట్నెస్, నవ్వు ఈ రోజు లేదు. చాలా సీరియస్గా ఉన్నాడు. ఆఫీస్లోకి ఎంటర్ కాగానే అందరూ విష్ చేస్తున్నా కనీసం పట్టించుకోకుండా డైరెక్ట్గా క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. మేనేజర్ని పిలిచి పెండింగ్ వర్క్స్ గురించి అడిగి మొత్తం క్లియర్ చేయండి, రేపటిలోగా ఏ ఒక్క ఫైల్ కూడా పెండింగ్ ఉండకూడదు అని స్ట్రిక్ట్గా చెప్పాడు. దాంతో ఓకే ఓకే సార్ అని మేనేజర్ వెళ్ళి టీమ్ హెడ్కి ఇన్ఫామ్ చేశాడు. అందరూ కూడా స్ట్రిక్ట్గా ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఎంత సీరియస్గా వర్క్ మీద ఫోకస్ చేయాలి అన్నా చేయలేకపోతున్నాడు వివేక్. మళ్ళీ ఒకసారి ఇంటికి కాల్ చేసి వాళ్ళమ్మ విషయం గురించి అడిగి తెలుసుకున్నాడు. ఇంతలో రంజిత్ నుంచి కాల్ వచ్చింది. కార్ బ్రేకులు తీసింది ఎవరో తెలిసింది అంటాడు. ఎవరు? తన పేరు క్రాంతి. బీటెక్ చేస్తున్నాడు. వాళ్ళ నాన్న ఏదో పార్టీ లీడర్ అంట. చిన్న చిన్న దందాలు అవి చేస్తాడంట. వైష్ణవి చదువుతున్న కాలేజ్లోనే వీడు చదువుతున్నాడంట. అండ్ వాడిని పట్టుకొని ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటి అంటే, నువ్వు వైష్ణవిని లవ్ చేస్తున్నావు. వాడికి అమ్మాయి అంటే ఇష్టం, కానీ నీ వల్ల వాడు తనతో మాట్లాడడానికి ఉండటానికి కుదరట్లేదు అని. వాళ్ళ కాలేజ్లో సస్పెండ్ చేశారంట నీ వల్ల. సో వైష్ణవి బెస్ట్ ఫ్రెండ్ విష్ణు చనిపోవడానికి కారణమైన వాళ్ళ అక్క వల్ల చెల్లి అక్కడేమో లవ్ అని ఏదో అంటున్నాడు క్రాంతి. అసలు ఏం జరుగుతుంది, అసలు కంప్లీట్గా అసలు ఏంటి అనేది నాకు నువ్వు చెప్తే కానీ దీంట్లో ఈ కేసులో నేను ముందుకు స్టెప్ తీసుకోలేను అని రంజిత్ చెప్పగానే సరే అని చెప్పి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు జరిగిందంతా తనతో చెప్పాడు వివేక్. తను వైష్ణవిని చూసినప్పుడు ఇష్టపడడం, ఆ తర్వాత ప్రపోజ్ చేయడం, తను రిజెక్ట్ చేయడం, సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిదీ చెప్పేశాడు. మధ్యలో క్రాంతి ఇన్వాల్వ్మెంట్, సో ఇదంతా కూడా ఎవ్రీథింగ్ చెప్పేశాడు. అదంతా విన్న తర్వాత రంజిత్కి మైండ్ పనిచేయలేదు. ఎన్ని రోజులు నువ్వు ఎవరి ఫ్యామిలీ అయితే దొరికితే పగ తీర్చుకుందాం అనుకుంటున్నావో అదే ఫ్యామిలీలోని అమ్మాయిని నువ్వు ఇప్పుడు లవ్ చేస్తున్నావా? అసలు ఇదేంటి, అసలు ఏంటి ఇదంతా? అవును రంజిత్, నాకు అదే అర్థం కావట్లేదు. నేను కూడా అనుకోలేదు వైష్ణవి వాళ్ళ అక్కే విష్ణుని చీటింగ్ చేసిన అమ్మాయి అని నువ్వు చెప్పే వరకు. అప్పటి వరకు తన ఫ్యామిలీ అన్న చాలా కోపం ఉండేది. బట్ ఎప్పుడైతే నువ్వు చెప్పావో ఆ తర్వాత వాళ్ళక్క చేసిన దానికి తనని ఇప్పుడు ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా అనిపించింది అని వివేక్ అనగానే, నువ్వు వైష్ణవిని లవ్ చేస్తున్నావు కాబట్టి ఇలా అన్నావు సరే, పోనీ వైష్ణవి ప్లేస్లో ఇంకో అమ్మాయి ఉంటే నువ్వు ఎలా రియాక్ట్ అయ్యేవాడివి అని రంజిత్ అనగానే, ఎవరైనా సరే రంజిత్, వాళ్ళ అక్క చేసింది అని ఎన్ని రోజులు అనుకున్నాను, పగ పెంచుకున్నాను ఫ్యామిలీ మీద. కానీ ఒక అమ్మాయి తను చేసిన తప్పు వల్ల వాళ్ళ ఇంట్లో వైష్ణవి తన తల్లిదండ్రులని కోల్పోయింది. తన పేరెంట్స్ని కోల్పోయినా ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంది అనేది నేను చూశాను. తన పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కాలేజ్కి వెళ్ళడం, కాలేజ్ నుండి రావడం, జాబ్కి వెళ్ళడం, తన ఇంట్లో తన కోసం వెయిట్ చేసి అమ్మమ్మ ఉండడం, తనని కూడా వైష్ణవి చూసుకోవడం, ఇదంతా కూడా వాళ్ళక్క చేసిన పనికి తను ఎందుకు సఫర్ అవ్వాలి? బట్ సఫర్ అవుతుంది, ఇప్పటికీ కూడా సఫర్ అవుతూనే ఉంది. తను అలా ఉన్న సిచ్యువేషన్లో ఈ క్రాంతిగాడు తనని డిస్టర్బ్ చేశాడు. తను వాడికి భయపడి కంప్లీట్గా కాలేజ్కి వెళ్ళడమే మానేసింది కొద్ది రోజులు. నేను ఎప్పుడైతే చూసి నాకు పరిచయం అయిందో తర్వాత నేను వాడికి వార్నింగ్ ఇచ్చి ఆ తర్వాత అక్కడ ప్రిన్సిపల్తో మాట్లాడి కాలేజ్లో జాయిన్ అవ్వడం, ఆ తర్వాత అమ్మాయికి నమ్మకం కలిగేలా చేయడం, సో ఇదంతా చేసి ఇక్కడి వరకు వచ్చింది. ఫైనల్గా తను యాక్సెప్ట్ చేయలేదు. తన హ్యాపీనెస్ కోసం నేను దూరంగా ఉండాలనుకున్నాను, కానీ ఎందుకో ఉండలేకే మళ్ళీ ఇద్దరు మనుషులని పెట్టించాను చూడమని చెప్పి, తనని ఫాలో చేయమని చెప్పి. కానీ ఇప్పుడు అనిపిస్తుంది రంజిత్, ఆ అమ్మాయి నాకు అస్సలు కలవకపోయి ఉంటే బాగుండేది అని. ఆ అమ్మాయి కలవడం వల్ల నేను తనని ఇష్టపడడం, తన వల్ల క్రాంతి ఫీల్ అయ్యి నన్ను చంపాలని అనుకోవడం, నా ప్లేస్లో నాన్న చనిపోవడం, ఇదంతా కేవలం ఒక అమ్మాయి కోసం. చాలా కోపం వస్తుంది రంజిత్, కానీ ఏం చేయాలి అనేది నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను తనని ఏం చేసినా తను ఏమనుకుంటుంది, లవ్ యాక్సెప్ట్ చేయలేదు అందుకే ఇదంతా కావాలని చేస్తున్నాడు అనుకుంటుంది అనుకొని, పోనీ నేను పగ తీరుతుందా అంటే వాళ్ళ అక్క చేసిన పనికి తన మీదనే నేను పగ తీర్చుకోగలుగుతాను, కానీ తీర్చుకుంటాను. తన ద్వారా వాళ్ళక్కని కనిపెడతాను. తను ఇప్పుడు నా దగ్గర ఉంటే తప్ప క్రాంతిగాడు మళ్ళీ ఇలాంటిది చేయడానికి ధైర్యం చేయడు. సో తను నా దగ్గరే ఉండాలి. తనకిష్టం లేకపోయినా నా దగ్గరే వర్క్ చేయాలి, నాతో పాటు ఉండాలి. తన ద్వారా వాళ్ళక్కని కూడా తెలుసుకొని ఎక్కడుందో తెలుసుకొని అంతకంతకు తను కూడా బాధని అనుభవించేలా చెయ్యాలి అని డిసైడ్ అయ్యాడు. కానీ
ఎలా వివేక్కి ఎలా వివేక్ ఇదంతా కుదురుతుందంటావా? ఖచ్చితంగా కుదురుతుంది. ఎందుకంటే వైష్ణవి ఇప్పుడు ఫైనల్ ఇయర్. సో కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఇంటర్వ్యూస్ జరుగుతూనే ఉంటాయి. దానికి మన కంపెనీని ఇంటర్వ్యూస్ జరిపించమని చెప్పి దాంట్లో వైష్ణవి సెలెక్ట్ అయ్యేలా చేసి మన కంపెనీలో వర్క్ చేసేలా చేయాలి. ఆ తర్వాత బట్ ముందు తనకి తెలియకూడదు ఇది మన కంపెనీ అని చెప్పి. వచ్చిన తర్వాత ఎలాగో తెలిసిపోతుంది. సో తన ద్వారా తనని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. బట్ ఆ క్రాంతిగాడు ఇకపై తను క్రాంతి వల్ల ఇబ్బంది పడకూడదు అండ్ క్రాంతిగాడు ఇంకా ఏ స్టెప్ కూడా ముందుకు తీసుకోకూడదు అని అనుకుంటే ఖచ్చితంగా వైష్ణవి మన ఆఫీస్లోనే వర్క్ చేయాలి. కానీ సరే వివేక్, నీ ప్రయత్నం అయితే నువ్వు చెయ్యి, నేను చేయాల్సింది కూడా నేను చేస్తాను. ఆ క్రాంతి గారిని ఏం చేయాలనేది నేను చూసుకుంటాను అనగాని, బట్ ఇంకోసారి వాడు మాత్రం ఇలాంటివి రిపీట్ కాకుండా నువ్వే చూసుకో అంటాడు వివేక్. దాంతో రంజిత్ ఓకే అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. వివేక్ ఆలోచిస్తాడు, ఎలా వైష్ణవిని తన కంపెనీలో వర్క్ చేసేలాగా చేయాలి. నేనంటే ఇష్టం లేదని డైరెక్ట్గా చెప్పేసింది. బట్ ఇక్కడ నాతో వర్క్ అంటే తను ఒప్పుకుంటుందా? తను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎలా అయినా సరే నా దగ్గర వర్క్ చేసి నా దగ్గర ఉండేలాగా చేసుకోవాలి అని డిసైడ్ అయ్యాడు వివేక్. దాంతో మేనేజర్ని పిలిచి నాకు అర్జెంటుగా పిఏ కావాలి అండ్ ఇదే కాలేజ్లో బీటెక్ ఫైనల్ ఇయర్ చేసిన వారు ప్లేస్మెంట్స్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూ ద్వారా వైష్ణవి అనే అమ్మాయిని సెలెక్ట్ చెయ్యాలి నా పిఏగా అని ఆర్డర్ చేయగానే ఓకే సార్ అంటాడు. దాంతో ఒక సైడు వైష్ణవి తన పక్కనే వస్తుంది అన్న సంతోషం ఉంది. మరోవైపు అయినా తనకే నేనంటే ఇష్టం లేదు, నా పక్కన వర్క్ చేస్తుందా, నేనని తెలిసి చేయకుండా వెళ్ళిపోతుందా? ఒకవేళ వెళ్ళిపోతాను అంటే అప్పుడు ఎలా అయినా సరే తను నన్ను చీదరించుకున్నా సరే ఎలా అయినా సరే తను నా పక్కనే నా దగ్గరే వర్క్ చేసేలా చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటాడు వివేక్ మనసులో. వివేక్ చెప్పినట్టుగానే మేనేజర్ ముందే ప్రిన్సిపల్కి ఫోన్ చేస్తాడు. మా కంపెనీ నుంచి ప్లేస్మెంట్ చేయాలనుకుంటున్నాము ఇంటర్వ్యూస్ అని చెప్పేసి. దాంతో కాలేజ్ హెడ్ అందరికీ ఇన్ఫామ్ చేస్తాడు, బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా. సో అలాగే వైష్ణవికి కూడా తెలుస్తుంది. దాంతో చందు వనజ ఇద్దరు కూడా వైష్ణవిని మోటివేట్ చేస్తారు. వైష్ణవితో పాటు వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. బట్ వైష్ణవికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వైష్ణవి నువ్వు మంచిగా ధైర్యం చేసి ఇంటర్వ్యూ బాగా చెప్పావు అంటే నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. చాలా పెద్ద కంపెనీ, నువ్వు ఏదైతే నీ డ్రీమ్ అనుకున్నావో అది నెరవేరుతుంది అని, మీ అమ్మమ్మని కూడా చూసుకోవచ్చు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడొచ్చు అని చందు చెప్పగానే వైష్ణవి కూడా అనుకుంటుంది, అవును నేను ఎన్ని రోజులు అనుకున్నది నెరవేరుతుంది, అమ్మమ్మని కూడా చూసుకోగలుగుతాను, అలాగే నేను అనుకున్న డ్రీమ్ కూడా నాకు ఫుల్ఫిల్ అయిపోతుంది. అప్పుడు వివేక్ సార్తో కూడా నేను ఓకే చెప్పొచ్చు, తనతో ఉండొచ్చు అని అనుకుంటుంది. ఓకే అని చెప్పి ఆ రోజంతా ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతారు కాలేజ్కి. చాలా టఫ్ ఉంటుంది ఇంటర్వ్యూ అనుకుంటారు, కానీ అక్కడ ప్లాన్ చేసి కండక్ట్ చేశారు కాబట్టి స్పెషల్గా వాళ్ళని సెలెక్ట్ చేయమని చెప్పారు కాబట్టి వైష్ణవితో పాటు చందు అండ్ వనజ కూడా వాళ్ళిద్దరిని కూడా సెలెక్ట్ చేస్తారు. సో ఓన్లీ వాళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేస్తే అందరికీ డౌట్ వస్తుంది అని చెప్పేసి ఇంకా కొంతమందిని కూడా సెలెక్ట్ చేశారు. సో అలా ఆ రోజు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళకి జాబ్ వచ్చింది అని చెప్పి. సో జాయినింగ్ లెటర్ రావడమే ఆలస్యం, జాయిన్ అయిపోతారు. బట్ అక్కడ వివేక్ని చూసిన తర్వాత వైష్ణవి రియాక్షన్ ఎలా ఉంటుంది చూద్దాం. సో వైష్ణవితో వివేక్కి ఎలా డీల్ చేస్తాడు, సో ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం మరి ముందు ముందు. రంజిత్ క్రాంతిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి మక్కలు ఇరగొట్టేశాడు. ఇంకోసారి ఏ అమ్మాయి జోలికి వెళ్ళినా నీకు ఇదే గతి పడుతుంది అని గట్టి వార్నింగ్ ఇచ్చి పంపించేశాడు. దాంతో క్రాంతికి ఇంకా కోపం పెరిగిపోయింది. వాళ్ళ ఫ్రెండ్ ఏమో మరీ చెప్తూనే ఉన్నాను రా మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా, ఆ అమ్మాయి జోలికి వెళ్ళకరా బాబు, వెళ్ళకరా అంటే నువ్వేమో వినకుండా వెళ్తావు, మళ్ళీ ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తావు, నీతో పాటు మేము కూడా ఫేస్ చేయాలి, ఇంకా నీకు మాకు సెట్ అవ్వదు, మేము చెప్పింది వింటా అంటే మేము నీతోనే ఉంటాం, లేదంటే నీ దారి నువ్వు చూసుకో, మా దారి మేము చూసుకుంటాం, ప్రతిసారి ఇలా నీతో పాటు మేము కూడా ఇలా అవ్వడం మాకేం నచ్చట్లేదురా, ఒక అమ్మాయి కోసం ఇలా ఇంకా నచ్చట్లేదు అని చెప్పగానే క్రాంతికి ఏం చేయాలో అర్థం కాలేదు. సరే అని చెప్పి వాళ్ళతో పాటు సైలెంట్గా వెళ్ళిపోయాడు. మరి తర్వాత ఏమైనా డెసిషన్ తీసుకుంటాడా అనేది చూడాలి. ఇక్కడ వివేక్ ఆఫీస్ పనులు ముగించుకొని ఇంటికి వచ్చేసాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ చిన్నప్పటి నుంచి మీరు నన్ను చాలా హ్యాపీగా చూసుకున్నారు, ఏ ప్రాబ్లం లేకుండా, కానీ నేను మాత్రం మిమ్మల్ని హ్యాపీగా చూడలేకపోయానమ్మా. ఇన్ని రోజులు నాన్న చాలా కష్టపడి బిజినెస్ అంతా ఒక్కరే హ్యాండిల్ చేశారు, తన రెస్ట్ తీసుకునే టైంలో ఇలా జరిగింది, అదే ఇదంతా నా వల్లే అమ్మా, నువ్వు ఇలా అవ్వడానికి కూడా కారణం నేనే, నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేనమ్మా, ఈ విషయం
నాన్న చనిపోవడానికి కారణం నేనే అని తెలిస్తే నువ్వు కూడా నన్ను క్షమించలేవమ్మా. అది నీకు తెలియకూడదు. తెలిస్తే నువ్వు అలా నన్ను దూరం పెడితే నేను తట్టుకోలేనమ్మా. నాకు నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక సైడు ప్రేమించిన అమ్మాయి తను చేసిన తప్పేం లేదు, కానీ తనని ప్రేమించడం వల్లే నాకు ఇలా జరిగింది. కానీ నాకు కనిపించకపోయి ఉంటే చాలా బాగుండేదమ్మా నా లైఫ్. నాన్న, నువ్వు, నేను చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా. ఐఎమ్ రియలీ సారీ అమ్మా. నువ్వెప్పుడు నార్మల్ అవుతావో, ఎప్పుడు బాగా మాట్లాడతావో నాకేం తోచడం లేదమ్మా. నువ్వు ఇలా ఉంటే పిచ్చెక్కిపోతుంది నాకు. అలా కొంత సమయం వాళ్ళమ్మ దగ్గర గడిపి డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన కండిషన్ తెలుసుకొని తినాలని అనిపించక వెళ్ళి పడుకున్నాడన్న మాటే కానీ నిద్ర పట్టలేదు తనకి. నా లైఫ్లో ఇలాంటి ఒక రోజు వస్తుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు. అంత హ్యాపీగా గడిచిపోతుంది అన్న టైంకి మొత్తం రివర్స్ అయిపోయింది అని బాధపడుతూ ఎప్పటికో పడుకున్నాడు. ఇక్కడ వైష్ణవి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది జాబ్లో సెలెక్ట్ అయినందుకు. ఇంటికి రాగానే లచ్చమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మ నాకు జాబ్ వచ్చింది, నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను అని చెప్తుంది. దాంతో ఆమె కూడా చాలా సంతోషిస్తుంది. నా కూతురు అల్లుడు ఉంటే ఎంత సంతోషించేవారో, అంతా దేవుడి మాయ అని మనసులో అనుకొని చాలా సంతోషం తల్లి. ఇన్ని రోజులు నీ చదువు అయిపోయి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడితే ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేద్దాం అనుకున్నాను అని అనగానే, అమ్మమ్మ ఇప్పుడే కదా నాకు జాబ్ వచ్చింది అని చెప్పింది. నేను ఇంకా జాయిన్ అవ్వలేదు, జీతం ఎత్తుకోలేదు. నాకు ఇప్పుడు పెళ్ళి గిల్లి అవి చూడొద్దు. నేను ఇప్పుడే చేసుకోను. ఎప్పుడైనా చేసుకోవాల్సిందే తల్లి. నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళనమ్మమ్మ. పెళ్లి చేసుకోకుండా నాతో పాటు ఉండి ఏం చేస్తావేంటమ్మమ్మా? నిన్నెవరు చూసుకుంటారు? నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నాకంటూ ఉన్నది ఎవరమ్మమ్మా? నువ్వు ఒక్కదానివే కదా. అమ్మ నాన్న నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయారు. అక్క తన స్వార్థం తను చూసుకొని వెళ్ళిపోయింది. అసలు ఎక్కడుందో తెలీదు, ఎలా ఉందో తెలీదు, ఉందో లేదో కూడా తెలీదు. అదేంటి తల్లి ఎంత మాట అన్నావు? మరి లేకపోతే ఏంటమ్మమ్మ? తన వల్లనే కదా ఈ రోజు ఇలా. తను నాకు కనిపించాలి. ఆ తీసుకెళ్ళిన వాడిని ఏం చేస్తానో నాకే తెలీదు. వాడైనా చెప్పాలి కదా అమ్మ వాళ్ళతో మాట్లాడాలి కదా. వాడు రమ్మనగాని ఎగేసుకుంటూ ఎవరి గురించి ఆలోచించగా వెళ్ళిపోవడం ఫ్యాషన్ అయిపోయింది అందరికీ అని వైష్ణవి అనగానే, సరే తల్లి దాని విషయం వదిలే. నన్ను చూడమంటావా అబ్బాయిని? అమ్మమ్మ నేను కొన్ని రోజులు జాబ్ చేశాక అప్పుడు కూడా నిన్ను కూడా చూసుకుంటాను అని చెప్తేనే చేసుకుంటాను. అంతే, నువ్వు ఇంకేం మాట్లాడకు, నేను ఫ్రెష్ అయ్యి వస్తా అని వెళ్ళిపోయింది వైష్ణవి. అలా రోజులు గడుస్తున్నాయి. వైష్ణవి జాబ్లో జాయిన్ అయ్యే రోజు రానే వచ్చింది. ఆ రోజు ఎర్లీగానే లేచి రెడీ అయ్యి ఒక మంచి కాటన్ చుడిదారి వేసుకొని డీసెంట్గా రెడీ అయింది. చందు, వనజ వాళ్ళు కూడా రెడీ అయ్యారు. వైష్ణవి వెళ్దామా, రెడీ అయ్యావా అని చందు అనగానే, వస్తున్నాను అని రూమ్ నుంచి బయటకు వచ్చింది. ముగ్గురు కలిసి ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు. వైష్ణవి, ఏం భయపడకు, ధైర్యంగా ఉండు, ఏం అడిగినా ఆన్సర్ చెయ్యి. అండ్ ముగ్గురికి ఒకే డిపార్ట్మెంట్లో ఉంటాము అనేది తెలీదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఏ టీం అయినా సరే ముగ్గురం కలిసి ఉన్నా లేకపోయినా సరే ఎప్పటికీ ఇలాగే ఉంటామని లేదు కదా. ధైర్యంగా ఫేస్ చేయి. క్రాంతి లాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా నువ్వు ఫేస్ చేయాల్సి వస్తుంది. దేవుడి దయ వల్ల మేము కూడా నీతో పాటు జాబ్ ఈ కంపెనీలోనే వచ్చింది. లేదు అంటే చెప్పలేం ఎవరు ఎక్కడ ఉండేవాళ్ళము అనేది. సో ధైర్యంగా ఉండు, దేనినైనా ధైర్యంగా ఎదుర్కో అని చెప్పేసి చందు కొంచెం వెళ్ళే ముందు చెప్పాడు. ఆఫీస్కి రీచ్ అయ్యాక ఒకసారి ఆఫీస్ని చూడగానే ముగ్గురికి మైండ్ బ్లాక్ అయింది. కానీ ఇంత పెద్దదా? వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రధాన కార్యాలయం నగరం నడిబొడ్డున ఆకాశాన్ని తాకేలా నిర్మించబడిన ఒక అద్భుతమైన కార్పొరేట్ టవర్లా కనిపిస్తుంది. దూరం నుంచి చూసిన ఆ భవనం ప్రత్యేకంగా కనిపిస్తుంది. పూర్తిగా నీలిరంగు గ్లాస్ ప్యానెల్స్తో నిర్మించిన ఆ భవనం సూర్యకాంతి పడినప్పుడు వజ్రంలా మెరుస్తూ ఉంటుంది. భవనం పై భాగంలో భారీ అక్షరాలతో వెలిగే వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లోగో నగరంలోని కొన్ని ప్లేసెస్ నుంచి చూసినాక కూడా కనిపిస్తుంది. భవనం ముందు భాగంలో విశాలమైన ప్రవేశ ద్వారం ఉంటుంది. రెండు వైపులా అందంగా తీర్చిదిద్దిన తోటలు, ఫౌంటైన్లో అలంకార మొక్కలు ఆ ప్రదేశానికి మరింత అందాన్ని తీసుకొచ్చేలా ఉన్నాయి. ప్రధాన గేట్ వద్ద అత్యాధునిక భద్రతా వ్యవస్థ, యూనిఫామ్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది. లోపలికి అడుగు పెట్టగానే కనిపించే గ్రాండ్ లాబీ అందరినీ ఆశ్చర్యపరిచేది. తెల్లటి ఇటాలియన్ మార్బుల్ ఫ్లోరింగ్, ఎత్తైన సీలింగ్, మధ్యలో వేలాడే భారీ క్రిస్టల్ చాండిలియర్ మొత్తం బిల్డింగ్ని
రాజ భవనంలా మార్చేవి. రిసెప్షన్ డెస్క్ వెనుక బంగారు రంగులో మెరిసే వర్మ గ్రూప్ లోగో ఆ సంస్థ గౌరవాన్ని ప్రతిబింబించేది. భవనంలో ప్రతి అంతస్తు అత్యాధునిక సౌకర్యాలతో రూపొందించబడింది. విశాలమైన ఓపెన్ వర్క్ స్పేస్లో, గ్లాస్ క్యాబిన్లో, కాన్ఫరెన్స్ హాల్స్, మీటింగ్ రూమ్స్ అన్నీ ఆధునిక కార్పొరేట్ ప్రమాణాలకి అనుగుణంగా ఉండేవి. ప్రతి విభాగానికి ప్రత్యేక ఫ్లోర్ ఉండేది. ఉద్యోగులు పనిచేసే ప్రాంతాలు శుభ్రంగా, ప్రశాంతంగా, ప్రొఫెషనల్ వాతావరణంలో నిండి ఉండేవి. పై అంతస్తులో ఉన్న ఎగ్జిక్యూటివ్ జోన్ మాత్రం మరింత ప్రత్యేకంగా ఉండేది. అక్కడికి చేరుకునేసరికి వాతావరణమే మారిపోయినట్టు అనిపించేది. విశాలమైన కారిడార్లు, ప్రత్యేక లాంజ్లు, అక్కడ అన్నీ చూసి ముగ్గురు నోరు తెరుచుకొని ఉన్నారు. ఇంత బాగుందేంటి, నేను అస్సలు అనుకోలేదు ఇంత బాగుంటుంది అని. బాస్ ఎలా ఉంటారో, ఆఫీస్లో కొలీగ్స్ ఎలా ఉంటారో తెలియదు, కానీ ఆఫీస్ మాత్రం అదిరిపోయింది అని అంటుంది వనజ. హో, అంతలా మురిసిపోకు. ఎవరు ఏ టీంలోకి వెళ్ళినా సరే జాగ్రత్త, ఓకేనా? వైష్ణవి చెప్పింది అర్థమైంది కదా? ఓకే, జాగ్రత్త అని ఒకరికి ఒకరు చెప్పుకున్నారు. అక్కడ తమ బాస్ వివేక్ అని తెలిస్తే రియాక్షన్ ఎలా ఉంటుందో మరి చూద్దాం. లోపలికి వెళ్ళిపోయారు. అక్కడ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఆఫర్ లెటర్ చూపించగానే వెయిట్ చేయండి అని చెప్పేసి అంది రిసెప్షన్లో ఉన్న అమ్మాయి. అలా తర్వాత వివేక్కి కాల్ చేసి ఇన్ఫామ్ చేసింది. వివేక్ పంపించమని చెప్పడంతో ఆమె వాళ్ళకి ఇన్ఫామ్ చేసింది. దాంతో వాళ్ళు ముందు బాస్ క్యాబిన్కి వెళ్తున్నారు. వనజాని చందుకి వేరే టీంలో పెట్టమని చెప్పాడు మేనేజర్కి. దాంతో వాళ్ళని వేరే ఫ్లోర్కి తీసుకెళ్లారు మేనేజర్. వైష్ణవి మాత్రం వివేక్ క్యాబిన్ బయట వెయిట్ చేస్తుంది. తను చాలా టెన్షన్గా ఉంది అండ్ ఎలా మాట్లాడాలి అని అనుకుంటూ ఉంది. ఇంతలో సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు అని అక్కడ ప్యూన్ చెప్పగానే వైష్ణవి లోపలికి వెళ్ళింది. మే ఐ కమిన్ సార్ అని అడిగింది. దాంతో కమ్ అని మాత్రమే అన్నాడు. వాయిస్ ఎక్కడో విన్నట్టుందే అనుకుంది, కానీ ఇప్పుడున్న టెన్షన్లో అవన్నీ ఆలోచించలేకపోయింది వైష్ణవి. వివేక్ అటు సైడు తిరిగి ఉన్నాడు. దాంతో వైష్ణవి ఇంకా చూడలేదు. మరి చూసిన తర్వాత రియాక్షన్ ఎలా ఉండబోతుందో వైష్ణవిది చూద్దాం మరి.